ఇసుకర్ర అమ్ముతుండే 25 ఏళ్ళు అన్నాడు. ఇసుకమ్మ వాడు నిజమైన కొనుక్కుంటే ఇంటికి తీసుకెళ్ళి ఇసుకర్ర ఇస్తుంటారు 2 నెలలు కూడా అలా. ఏదో ఇసుకర్ర 25 ఏళ్ళు వస్తున్నావు కదా అమ్మేటప్పుడు, ఇంటికి వెళ్ళి ఇసురుకుంటే 2 నెలలు కూడా రాలేదు అంటే నువ్వు ఎట్టి ఇసురుకున్నావు అన్నాడు. ఎవరు ఎట్టి ఇసురుకున్నావు? అట్టి ఇసుకోకూడదు, ఇట్టి ఇసుకోవాలి. అది ఇసుకర్ర అట్టవడం నువ్వు కూర్చుంటా మొగలానికి ఎత్తి తలకాయ ఊపుతాడు ఎవడన్నా. అట్లా చదువుతున్నాడు పథకాలు కూడా. అసలు ఆడవాళ్ళు 10 నెలలకు 1500 వస్తాయి, 18,000 వస్తాయి. ఇంకా మనకి మొగుళ్ళు డబ్బు చేయాల్సిన అవసరం ఉంది, మన పాకెట్ మనీ మనకు ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా జేబులు కుట్టించుకున్నారు. జేబులు చిల్లు పడ్డట్టు వాళ్ళకి తెలుసు. 1500 ఇస్తానన్నాడు 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు. అన్నయ్య అసలు యూత్ సైలెన్స్ తెచ్చు జూ అని పని చేసుకొని పోయారు. మాకు 43,000 నిరుద్యోగ వృత్తి ఇస్తాను. వాడి పని ఏంటంటే వాడికి ఉద్యోగం లేదు, వాళ్ళ అమ్మ అన్నం పెట్టట్లేదు. అరే నీకు 3,000 వస్తాయి అన్నాడు చంద్రబాబు, ఇది లేదురా మరి ఏం చేస్తాను, బయటకు పోయి సంపాదించుకున్నారంటే ఇంజనీర్ పడే పొలం కలుపు చూస్తా ఉన్నాడు. ఈ చంద్రబాబుని నమ్ముకొని మహిళలు నష్టపోయారు, యువకులు నష్టపోయారు.